హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అమ్మ చూడండి పొద్దున్న ఏం చేస్తుందో. దోశలోకి చట్నీ చేస్తుందన్నమాట అమ్మ స్టైల్లో. ఇలా బుడ్డలు వేపేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, చిన్నుల్లిపాయలు వేసిందనమాట. టమాటా ముక్కలు. మనకు కొంచెం ఎక్కువ బడ్జెట్లో కావాలన్నమాట పచ్చడి, చాలామంది ఉంటాం కాబట్టి. అందుకే ఇన్ని పచ్చిమిరపకాయలు చూడండి. మొన్న నేను బెండకాయలు కట్ చేస్తుంటే ఒకరు కామెంట్ చేశారండి వీడియోకి, మీరు మరీ ఎక్కువ బెండకాయలు కోస్తున్నారని చెప్పేసి. మా ఇంట్లో జనాలు ఎక్కువ ఉన్నాం కాబట్టి ఎక్స్ట్రా 2 కిలోస్ బెండకాయలు కోసుకుంటాము. అది కూడా చాలా లేదు టిఫిన్లోకి, ఒక్క పూట. అది కూడా జనాలు ఎక్కువ ఉన్నప్పుడు క్వాంటిటీస్ కూడా ఎక్కువే ఉంటాయి కదండి. నేను ఆల్రెడీ చెప్పాను అందులో. ఇలా పచ్చిమిరపకాయలు మగ్గుతున్నప్పుడు ఇందులో చింతకాయ తొక్క అనమాట. మేమైతే చింతకాయ తొక్క వేసి చేసుకుంటామండి. పచ్చిమిరపకాయలు మగ్గుతున్నప్పుడే చింతకాయ తొక్క వేసుకోవాలి. కొద్దిగా మగ్గిపోయిన తర్వాత మనము కట్ చేసుకున్న టమోటా ముక్కలు కూడా వేయాలన్నమాట. ఆ టమోటా ముక్కల్లో నీరు ఉంటుంది కాబట్టి పచ్చిమిరపకాయలు కూడా త్వరగా మగ్గిపోతాయి, ఉడికినట్లు అవుతాయి అన్నమాట. పచ్చడి టేస్ట్గా వస్తుంది. ఇలా చేయడం వల్ల ఇందులో ఆయిల్ కూడా వేసుకోవాలండి. పచ్చిమిరపకాయలప్పుడు కొంచెం ఆయిల్ వేసాము, అండ్ టమాటాలు వేసిన తర్వాత కూడా ఆయిల్ వేసుకుంటే సరిపోతుంది. ఇంకా వీటిని ఒక 10 మినిట్స్ బాగా మగ్గనివ్వాలన్నమాట. మూత పెట్టేస్తే త్వరగా మగ్గుతుంది. పచ్చిమిరపకాయలు కూడా వేగకుండా ఉడికిపోతాయి అన్నమాట. చూడండి, పచ్చిమిరపకాయలు అయితే బాగా మగ్గిపోయాయి. ఈ టమోటా రసానికి టమోటాలు నీరు ఉంటాయి కాబట్టి. ఫస్ట్ మనమైతే పచ్చిమిరపకాయలని వేపుతాం కదా, అలా వేయించినప్పుడు ఏంటంటే మాడిపోతాయి, ఎక్కువ మాడినాయంటే చేదొస్తాయి. కాబట్టి ఈ విధంగా చేసుకున్నట్లయితే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. మొత్తం బాగా మగ్గిపోయాయి కదా. ఇప్పుడు మొదటిగా బుడ్డలిత్తనాలని మనము మిక్సీకి వేసుకుందాము. మిక్సీకి వేసుకున్న తర్వాత వీటిని మిక్సీకి వేసుకోవాలి. ఫస్ట్ వీటిని వేసుకున్నాం అనుకో, బుడ్డలిత్తనాలు మెదగవు. ఫస్ట్ బుడ్డలిత్తనాలు మిక్సీకి వేసుకుంటే పొడి చేసుకుని పక్కన పెట్టుకొని ఇవి మిక్సీ చేసుకొని మొత్తం కలిపి మిక్సీకి వేసేసుకుందాం అన్నమాట. పచ్చడి అయితే రెడీ అయిపోయింది. రోట్లో నూరేసామన్నమాట పచ్చడిని. మిక్సీలో కూడా వేసుకోవచ్చండి. దీంట్లో చింతకాయ తొక్కు వేస్తాం కాబట్టి 2 రోజుల దాకా అయితే పచ్చడి నిలువ ఉంటుంది, సర్ది అవ్వదన్నమాట. ఈ పచ్చడిని మనం దోశల్లో వేసుకొని తినొచ్చు, ఇడ్లీలో వేసుకొని తినొచ్చు. అంతేకాకుండా వేడి వేడి అన్నంలో కనుక వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుందన్నమాట. ఈ పచ్చడి అనేది మన అమ్మమ్మల నాటి కాలం పచ్చడి అండి. మన పెద్దవాళ్ళు చేసేవాళ్ళు ఇట్లా పచ్చడి. ఇప్పుడు ప్రజెంట్గా మనము బుడ్డలిత్తనాలు, పచ్చి కొబ్బరి, పుట్నాల పప్పు వేసి చేసుకుంటాం కదా తెల్ల పచ్చడి హోటల్ స్టైల్లో. ఆ పచ్చడి అయితే గ్యాస్ ఫామ్ అవుతుందన్నమాట. ఈ పచ్చడి ఎంత తిన్నా కూడా గ్యాస్ అనేది ఫామ్ అవ్వదండి, హెల్దీగా ఉంటుంది. చూసారు కదా పచ్చడి ఎలా తయారు చేయాలి అన్నది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.